అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో వసంత పంచమి లేదా శ్రీ పంచమి ఏ రోజున వచ్చింది, ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి, మనం ఈ రోజున సరస్వతీదేవి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఈ రోజున అక్షరాభ్యాసం చేసుకోవటానికి ముహూర్తం ఎప్పుడు ఉంది అనే విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 5వ రోజు అంటే శుక్ల పంచమిని వసంత పంచమి అని అంటారు. ఈ వసంత పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, సరస్వతీదేవి పుట్టినరోజు అని కూడా అంటారు. ఈ శ్రీ పంచమిని విద్యా ఆరంభ దినముగా భావిస్తారు. అందుకే ఈ రోజున పిల్లల చేత అక్షరాభ్యాసాలు చేయిస్తారు. బ్రహ్మ వైవర్తన పురాణం ప్రకారం సరస్వతీదేవిని అహింసకు అధినాయకగా పేర్కొంటారు. ధవలమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. రుద్రుని కనుబొమ్మల నుండి ఆవిర్భవించిన ఈ పరాశక్తి బ్రహ్మను అనుగ్రహిస్తుందని శాస్త్రోక్తి. ఆ తల్లి శ్వేత వస్త్రాలను ధరించినదై హంసవాహనంతో తెల్లటి తామర పుష్పంపై కొలువు తీరి ఉంటుంది. 4 చేతులు 4 దిక్కులకు వ్యాపించి ఉన్న ఆ శక్తి సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తుంది. ఎడమ చేతిలోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియజేస్తుంది. కుడి చేతిలోని అక్షయమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలను, ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తుంది. హస్తభూషణమైన వీణ సకల కళా అధిదేవతగా ప్రకటిస్తుంది. ఆ తల్లి చేతిలోని పాశాంకుశాలు మనిషిలోని మనోకాలుష్యాన్ని హరింపజేసే ఆయుధాలుగా చెప్పబడుతాయి. పాలను నీటిని వేరు చేసే హంస మంచి చెడు అనే విచక్షణ జ్ఞానంతో మసులుకోవాలనే సంకేతాన్ని తెలియజేస్తుంది. ఈ రోజున సరస్వతీదేవిని శ్వేత పుష్పాలతో పూజించి ధవల వస్త్రాన్ని సమర్పించి చందనాన్ని, క్షీరన్నాన్ని, పేలాలు, అటుకులు, చెరుకు ముక్కలు నివేదన చెయ్యాలి అని స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువు నారదునికి చెప్పినట్లు దేవీ భాగవతం ద్వారా తెలుస్తుంది. పెరుగు, బెల్లం, కొబ్బరికాయ, తేనె, రేగిపండ్లు, చక్కెర వంటి వాటిని నివేదిస్తే ఆ చక్కని తల్లి ప్రసన్నురాలవుతుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసమే కాదు, పెద్దలు పలు వృత్తులు చేస్తూ ఉంటారు. ఆ వృత్తికి సంబంధించిన వస్తు సామాగ్రిని కూడా ఈ అమ్మవారి ముందు ఉంచి పూజ చేస్తే వారికి అన్నింటా విజయం సంప్రాప్తిస్తుంది. ఇంత దివ్యమైన రోజు కాబట్టే ఈ రోజున పిల్లలకి నామకరణం, అక్షరాభ్యాసం జరిపిస్తారు. అంతేకాకుండా ఈరోజు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. మరి ఇంత దివ్యమైన వసంత పంచమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, పంచమి తిథి 2024 ఫిబ్రవరి 13 మంగళవారం రాత్రి 8:29 నుండి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 14 బుధవారం సాయంత్రం 6:15 వరకు ఈ పంచమి తిథి ఉన్నదండి. వసంత పంచమి పూజ చేసుకోవలసిన తేదీ 2024 ఫిబ్రవరి 14 బుధవారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున నక్షత్రం రేవతి సాయంత్రం 4:37 వరకు ఉన్నది. తదుపరి అశ్వని నక్షత్రం. ఈ రోజున పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఉదయం 6:32 లోపు చేసుకోవాలి. ఈ సమయంలో కుదరని వారు ఉదయం 6:53 నుండి 7:30 లోపు చేసుకోవాలి. ఈ సమయంలో కూడా కుదరని వారు ఉదయం 9 గంటల నుండి ఉదయం 11:52 లోపు పూజను నిర్వహించుకోవాలి. వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం ఏ సమయంలో చెయ్యాలి అంటే పెద్దల సూచన మేరకు శాస్త్రాలు చెప్తున్న ప్రకారం వసంత పంచమి రోజున ఎటువంటి ముహూర్తాలతో సంబంధం లేదండి. ఈ రోజున ఏ తిథి ఉన్నా వారం, వర్జ్యం, దుర్ముహూర్తం, యమగండం, రాహుకాలం ఇలాంటి వాటితో వేటితోనూ నిమిత్తం లేకుండా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ వసంత పంచమి రోజున ఏ సమయంలోనైనా పిల్లలకు చేయించవచ్చు. ఈ అక్షరాభ్యాసాన్ని ఇంట్లో కానీ క్షేత్రం అంటే బాసర లాంటి క్షేత్రాలలో చేయిస్తే వారు ఎంతో అభివృద్ధి చెంది ఉన్నత పదవులను అధిరోహిస్తారు అని పెద్దలు చెప్తున్నారు.
పిల్లలకు ఈ రోజున అక్షరాభ్యాసం చేయించేటప్పుడు వారికి తెల్లని వస్త్రాలను ధరింపచేసి తెల్లని పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. తెలుసుకున్నారు కదండి, వసంత పంచమి ఏ రోజున వచ్చింది, ఏ రోజున మనము పూజను నిర్వహించుకోవాలి, ఏ సమయంలో పిల్లల చేత అక్షరాభ్యాసాన్ని చేయించాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.